జీవితం అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మ్యాక్సిమం విలువలు నేర్చుకోవాలంటే అది ప్రారంభంలో స్కూల్ దగ్గర నుంచే అనేటటువంటి మాత్రం నిర్ణయించాం. మై డియర్ స్టూడెంట్స్, ఒక విషయం, 10th క్లాస్ బాయ్స్ ఉన్నారు, పైగా 9th క్లాస్ బాయ్స్ చుట్టూ నిల్చొని ఉన్నారు. మీరు ఏం చేస్తారంటే ఎక్కడ కొద్దిగా కూర్చున్నటువంటి చిన్నపిల్లలు ఎవరైనా మాట్లాడితే ఇమీడియట్గా వాళ్ళు లాగేసి భయపడేది. ఈ సంస్థలో ఒక విద్యా సంస్థ నడుపుకున్నారంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు 10th క్లాస్ పిల్లలు బాగా ఖాదీ ఇన్స్టిట్యూషన్లో మా స్కూల్ నుండి ఆ స్కూల్లో మేము చదువుకున్నాము అనేది ఎక్కడికే చెప్పినా మాది గాంధీ గారి సిద్ధాంతం కాబట్టి మన ఖాదీ సంస్థలో ఒక స్కూల్ నడుస్తుంది అంటే మన చాలామంది మా ఖాదీ ఆఫీస్లో కూడా చాలామంది మంచి పని చేశారు. విద్యా సంస్థ కనుక ఇవ్వడం దానివల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాగే మా గాంధీ గారి సిద్ధాంతానికి అనుకూలంగా ఈ స్కూల్ నడుపుతున్నారు. అవి కూడా మన ఈ మధ్య బిల్డింగ్లో కూడా కావాలని చెప్పడం జరిగింది. ఇంకా మీ బిల్డింగ్ వెనకాలంగా బాగు చేసి ఇంకా స్కూల్ డెవలప్మెంట్ అవ్వడానికి మా సాయి చెప్పిన ప్రయత్నిస్తామని మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలా ప్రోగ్రాం జరిపించాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నమస్కారం. ఆయన మాటలు కూడా అసహ్యంగా మాట్లాడారు కానీ ఆయన ముందు పిల్లలు బాగా చక్కగా ఎక్కడ వరకు గ్యాప్ లేకుండా అమర్చినట్టు మరి భవిష్యత్తు బాగుండాలని మన మేనేజ్మెంట్ మెంబర్ కె రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మన విద్యా సంస్థ అధినేత జగన్నాథ్ మాస్టర్ గారికి, శ్రీకాకుళం జిల్లా నిర్మాణ కార్యకర్త సంఘము ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఇప్పిల రవి గారికి, హెడ్ మాస్టర్ అయినటువంటి నారాయణ మాస్టర్ గారికి, మన సంస్థలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మనకు అప్పచెప్పి మీ విద్యాబుద్ధులు నేర్పండి అని చెప్పి ఇటువంటి తల్లిదండ్రుల దేవుళ్ళకు నాయక నమస్కారములు. మన విద్యా సంస్థలో విద్యాభ్యాసాన్ని మన సంస్థ విద్యా సంస్థ
అవతల తల్లిదండ్రుని ఎదుర్కొన్న గురువుని మంచి దృష్టిని కలిగి సన్మార్గంలో నడుస్తూ మంచి విజయాన్ని అందించాలనేటటువంటి ఉన్నతమైనటువంటి విలువలతో పెట్టినటువంటి సమయం అన్నట్లు నువ్వు ఎక్కడున్నా సరే గొప్పవాడిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. నిరంతరం ఎక్కడ ఉన్నా సరే విద్యార్థిగా ఉండు. విజ్ఞానం అనేటప్పటికీ నర్సన్నపేటలో స్థానిక విద్య అవ్వచ్చు కానీ, స్థానిక స్కూల్ అవ్వచ్చు కానీ, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా మిషనరీ స్కూల్కి పోటీగా ఏ విద్యా సంస్థ కూడా కానరాని విధంగా మన విజ్ఞాన విద్యా సంస్థ ప్రతి విద్యా సంవత్సరంలో కూడా ఫలితాల్లోనూ క్రమశిక్షణలోనూ ఏ పోటీలో కూడా మరి మొన్న మీరు చూస్తున్న చెక్కుముక్కి టాలెంట్ టెస్ట్కి నర్సన్నపేట నుంచి 17 విద్యా సంస్థల నుంచి పోటీకి వెళితే బోత్ మీడియం, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 మీడియంల నుంచి కూడా మరొక స్కూల్కి అవకాశం ఇవ్వకుండా ప్రథమ స్థానంలో నిల్చొని జిల్లా స్థాయిలో అడుగుపెట్టిన ఏకైక ఒక ఫ్యాకల్టీగా చాలా విద్యార్థులకు నా శుభాశీస్సులు. అదేవిధంగా ఈ విద్యా సంస్థకి కొన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు నా యొక్క శుభాభివందనములు. అయితే ఈ విద్యా సంస్థ అనేటువంటి ఈరోజు ఇంత ప్రసిద్ధి చెందడానికి ఈ భవిష్యత్తులో మీరు మంచి పరిస్థితికి వెళ్ళేటప్పుడే ఈ సంస్థ అనేటువంటి పునాదులు అనేటువంటివి బలంగా ఉంటున్నాయి. మరి అటువంటి పునాదులు అనేటువంటి మీరు క్రమశిక్షణతో కూడుకుని ఉన్నప్పుడు మాత్రమే ఆ కట్టడం అనేటువంటిది ఒక తాజ్మహల్ లాగా శాశ్వతంగా నిలిచిపోతుందన్నమాట. అయితే కొన్ని సూచనలు అనేటువంటివి మన ముందు విద్యార్థులు మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈ విద్యా సంస్థనం ఐఐటి అనేటువంటిది ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. అయితే అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పద్ధతి అయినప్పటికీ కూడా ఎటువంటి అమౌంట్ మేము తీసుకోకుండా కేవలం విద్యార్థుల యొక్క శ్రేయోభిలాషను దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క కోర్సుని ప్రవేశపెడుతున్నాం. అయితే ప్రతి ఒక్క 10th విద్యార్థి కూడా ఈ సంస్థని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కొంతవరకు బాధ అనిపించేటప్పటికీ కూడా వెళ్ళిన తర్వాత వారి నుంచి వచ్చేటటువంటి ఆశీస్సులు మా విద్యా సంస్థకి చాలా దోహదపడుతున్నాయి. అది ఏ విధంగా అంటే వారు ఈరోజు ఒక శ్రీ చైతన్యలో రాయాలండి. ఈ యొక్క బేస్మెంట్ ఏది కూడా శాశ్వతంగా స్థిరంగా ఉంటుందనేటువంటి నమ్మకం మాకు మా ఉపాధ్యాయులకి కలుగుతుందన్నమాట. అయితే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ కూడా నమస్కారం. అంటే సార్ నర్సన్నపేటలో ఏ కార్యక్రమం ముందు స్టార్ట్ అయినా మన విద్యా సంస్థలోనే స్టార్ట్ అవుతుంది. ఈ ఏడాది నుంచి ఐఐటి ఎడ్యుకేషన్ కూడా మీకు చివరిగా మరి మానసిచ్చినటువంటి మెసేజ్లో ఒక చిన్న బండి స్టోరీ మీకు చెప్తాను వినండి. హెయిర్ ఆన్ హిస్ హెడ్. ఐ అండర్స్టాండ్ ఆర్ నాట్. ఓన్లీ 8 hairs on his head. He went to one barber shop. Barber angry and asked, "Shall I cut or count?" Okay. Then this old man said, "With smile, color it." Okay. అర్థమైందా మీకు? My dear students, keep smile always. Living in favorable conditions and unfavorable conditions, it's a part of living. But keep smiling in all these situations, it's art of living. Select which is the better for your future. Our management of our mother institution, Vigyan Vidyaniketan, always has one desire to get a bright future with 9 qualities, 9 to 0 numbers of qualities. I am saying not ourselves what are the qualities. 9 glass drinking water per day, 8 hours sound sleep, 7 wonders tour with your family, 6 digit income, 5 days work in a week, 4-wheeler, 3-bedroom flat at least, 2 cute children, 1 sweet heart, 0 tension. So we are always
wish to get the qualities from my students. My dear children, keep our అనేది అవ్వబోతున్నటువంటి విద్యార్థుల నుంచి మంచి చక్కనైనటువంటి మెసేజ్ మీకు వినిపించడానికి విద్యార్థులను ఆహ్వానిస్తున్నాను. స్టూడెంట్ అయితే జగన్నాథం సార్ గారికి, అలాగే ముఖ్య అతిథులు చేసిన శ్రీకాకుళం నిర్మాణంగా కార్యక్రమ ప్రెసిడెంట్ గారికి, అలాగే సత్యం సార్ గారికి, నారాయణ సార్ గారికి, అలాగే రామకృష్ణ సార్ గారికి, రవి సార్ గారికి, అలాగే ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఫేర్వెల్ జరుపుకుంటున్నాం. అంటే మేము 10th క్లాస్ చదివి 5 రోజుల పాటు విజ్ఞాన స్కూల్ వెళ్ళిపోబోతున్నాం. ఆ సమయంలో నేను నా యొక్క ఫీల్డ్ షేర్ చేసుకుంటున్నాను. ఈ విజ్ఞాన నేను 10th క్లాస్లో చదివాను. తర్వాత కేటాన్ని చదివాను. 10th క్లాస్లో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి రాగానే మొదటిసారి సత్య సార్ గారిని జగన్నాథ్ సార్ గారిని చూశాను. వీళ్ళు మమ్మల్ని క్రమశిక్షణతో ఉంచి మాకు అభివృద్ధి పదంలో నడిపించారు. ఇక్కడ ఒక మమ్మల్నే కాదు, మొత్తం స్కూల్ స్టాఫ్ మొత్తాన్ని క్రమశిక్షణలో ఉంచి సంస్థను చాలా అభివృద్ధి పదంలో నడిపించారు. అలాగే మా జీవితం ఎదగడానికి పెద్ద చదివేట్లో ఇచ్చారు. అలాగే రెగ్యులర్ రామకృష్ణ సార్ గారు కూడాను మేము అభివృద్ధి పదంలో నడవడానికి కావాల్సిన సూచనలు ఎన్నో అందించారు. దానివల్ల మేము చాలా అభివృద్ధి చెందుతూ ఉంటున్నాము. కాకపోతే నారాయణ సార్ గారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాకు మొదటి నుంచి 10th క్లాస్ బాధ్యత తీసుకొని మమ్మల్ని ఎంత చక్కగా చదివించారు. మాకు మమ్మల్ని ఎంతో బాధ్యతగా చూసుకొని మాకు బ్రేక్ టైంలో మాకు చక్కగా మాతో పాటే కలిసిపోయి ఉండేవారు. కానీ మాకు ఒకసారి క్లాస్లో కూర్చున్న వాళ్ళు మాత్రం చాలా చక్కగా చదివించేవారు. ఆ క్వాలిటీ నాకు ఎంతో నచ్చింది. అలాగే మమ్మల్ని ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూ మమ్మల్ని అన్నిటిని నడిపించడానికి ప్రయత్నించేవారు. అలాగే మమ్మల్ని అసలు కడపెట్టి వచ్చిన దానికంటే మోటివేట్ చేసే క్లాసులోనే కలర్ దిగి వచ్చింది. దానికోసం మేము అలాగే మొత్తం టీచర్స్ మొత్తం కూడా 10th క్లాస్ వరకు అందరూ కూడా మాకు ఎంతో చక్కగా విద్యాబోధన చేశారు. ఎంతో మంచి విలువైన సందేశాలు ఇచ్చారు. ఈ విధంగా సందేశాలను ఎన్నింటినీ అందించి మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఇంకా ఇలాంటి పాఠాలు పడుతుంది ఎంతగానో థ్యాంక్స్ కోరుకుంటున్నాను. అలాగే మర్చిపోకూడదు, విద్యార్థులు మనం ఎంతో వెనుకబడి ఉన్నాము. కాబట్టి సీనియర్స్ కూడా విద్యార్థులు విడిపోయి వెళ్ళిపోతారు. ఎంతో దొరకని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు మాట్లాడేవాళ్ళు కానీ వాడు ఇలా మాట్లాడతారని ముందు తెలుసుంటే మధ్యాహ్నం భోజనం చేయకపోయింది. ఎందుకంటే అంత తీయగా హ్యాపీగా ఉంది.